హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక తెలుగు వ్లాగ్స్. మనం తిరుమల చరితామృతం స్టార్ట్ చేసాం కదా. చాప్టర్ 1లో ఇది 10th వీడియో అండి. దీని ముందు వీడియో లింక్ ఈ వీడియోలు ఇస్తారంటే చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. అలానే ఫస్ట్ నుంచి చూడాలనుకుంటే మన ఛానల్లో షార్ట్స్ రూపంలో ఉన్నాయి, మీరు చూడొచ్చు. అని చూసి వెళ్ళిపోకుండా కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీడియోలో మనం ఎక్కడ ఆపామంటే తమిళ పాశురాలు వాడే సాంప్రదాయం మొదలైంది అని చెప్పుకున్నాం కదా. పూజా విధానాలు, నైవేద్య విధానాలు, వాటికి కావాల్సిన దిట్టం వగేరాలు అన్నీ ఏర్పాటు చేసి ఈ విధానాలన్నీ సక్రమంగా అమలు జరగడానికి ఏకాంగి వ్యవస్థని, దీన్నే జియ్యంగార్ వ్యవస్థను కూడా అంటారండి, ఆ వ్యవస్థని ప్రవేశపెట్టి ఆ వ్యవస్థకు అధికారిక హోదా రాజశాసనం ద్వారా కల్పించి కట్టుదిట్టంగా జరిగే వ్యవస్థ చేశారు. ఇదంతా యాదమరాజు అధికారికంగా ఆమోదించేటట్లు చేశారు. ఇదంతా ఎలా జరిగిందంటారా? దానికి సంబంధించిన వృత్తాంతం అంతా కూడా విపులంగా అంటే స్పష్టంగా శ్రీ వెంకటాచల ఇతిహాసమాల అనే గ్రంథంలో అనంతాచార్యుల వారు వివరించారు. ఈ గ్రంథం సంస్కృతంలో ఉంటుంది. ఈ గ్రంథం పండితులకు మాత్రమే లభ్యమవుతుంది. అయితే శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీఆర్ గారిని కలిసినప్పుడు వారు ఈ గ్రంథాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారంట. తరువాతి కాలంలో శ్రీమన్నారాయణ పెదజీఆర్ గారి శతజయంతి సందర్భ సమయంలో జేఈటీ వారు ఈ గ్రంథాన్ని ఇంకా సరళ భాషలో కొంత వ్యాఖ్యానంతో ప్రచురించారంట. ఆ బుక్ ఇప్పుడు లభ్యంలో ఉంది. ఈ బుక్ చదివితే యాదమరాజును అధికారికంగా ఆమోదించేటట్లు ఎలా చేశారనేది తెలుస్తుంది. తిరుమల శాసనాల ద్వారా మనం తెలుసుకునేది ఈ రోజుల్లో తిరుమల దేవాలయంలో రోజు జరిగే పూజా కైంకర్యాలు, ప్రసాద వినియోగాలు, యాత్రికుల ఏర్పాట్లు వరకు కొండ మీద ఆలయాధికారులు జరిపిన ఆలయానికి సంబంధించిన ఆస్తులు, పరిపాలన వగైరా చూడడానికి తిరుచానూరులో 108 సభ్యులు గల వైష్ణవ సభ వ్యవహారాలు చూడడానికి సభ అయ్యారు ఉండేవారని, తిరుమల దేవస్థానానికి ఇచ్చే దానాలు అంటే శాశ్వత పూజలకి ఇచ్చిన, నిధులుగా ఇచ్చిన, నగల రూపంలో ఇచ్చిన, భూముల రూపంలో ఇచ్చిన, ఇలా ఏ రకంగా ఇచ్చినా కూడా ఆ విరాళాలను అక్కడే అంటే తిరుచానూరు సభలోనే ఇవ్వాలని తెలుస్తుంది. డబ్బులు కానీ నగలు కానీ అనుకోండి తీసుకెళ్ళి ఇచ్చేయచ్చు. అదే భూములు అనుకోండి కొంచెం ప్రాసెస్ ఉంటుంది కదా. కాబట్టి భూములు దానాలుగా ఇవ్వదలిచిన వారికి కావాల్సిన సహాయ సహకార్యాలు సభ అయ్యార్ చేస్తాడని, భూముల లావాదేవీలు అమ్మకం కొనడం వంటివి సభ అయ్యార్ ద్వారానే జరుగుతాయని, దేవాలయాలకు దానం ఇచ్చే భూములకు శిస్తులు మాఫీ చేసే సంప్రదాయం ఉందని, ఆ భూములపై రాజుకు కట్టవలసిన పన్నులు కట్టక్కర్లేదని, ఆ వ్యవహారం కూడా సభ అయ్యార్ చూసుకుంటాడని తెలుస్తుంది. ఇలా దానాల మీద వచ్చే ఆదాయం బట్టి శాశ్వత సేవలు ఖాయం చేస్తారని కూడా తెలుసుకోవచ్చు. ఇంతటితో తిరుమల చరితామృతంలో మొదటి చాప్టర్ పూర్తయింది.